రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వయనాడులో ప్రియాంక గాంధీ వాద్రా భారీ మెజారిటీ దిశగా వెళ్తున్నారు. 2 లక్షల మెజారిటీకి చేరువలో ఉన్నారు ప్రియాంక గాంధీ వాద్రా. వయనాడులో భారీ మెజారిటీ దిశగా ఉన్నారు ప్రియాంక గాంధీ. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అన్నయ్య గెలిచి తర్వాత ఆయన వదిలేసిన సీట్లో అక్కడ పోటీకి దిగారు ప్రియాంక గాంధీ వాద్రా. దిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మొట్టమొదటి ఎన్నికలోని ఘన విజయం. భారీ మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నారు ప్రియాంక గాంధీ వాద్రా. ఇప్పటికే సెలబ్రేషన్స్ షురు అయ్యాయి వయనాడులో కూడా, ఎక్సెప్ట్ మహారాష్ట్ర మినహా మిగతా దాదాపుగా అన్ని చోట్ల కూడా ఇండి కూటమికి భారీ విజయం దక్కుతోంది. ఎందుకంటే జార్ఖండ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, నెరవేర్చే ప్రయత్నం చేయలే. ఇలా ఉల్టా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ నిష్పెట్టుగా అక్కడ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రచారం చేశారు. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారో మహారాష్ట్రలో చెప్పలేకపోయారు. మేము పోయి చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ మోసాలని కూడా చెప్పినాం. మేము పోయి కిషన్ రెడ్డి గారు వేరు, నేను వేనా, ఇంకా చాలా మంది నాయకులు పోయి వాస్తవ విషయాలు చెప్పినాం. తెలుగు వాళ్ళందరినీ కలిసాం, తెలుగు వాళ్ళందరికీ కూడా విషయాలు చెప్పినాం. వాళ్ళు వాస్తవ విషయాలు గ్రహించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేకుంటే మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు అతి తక్కువ సమయంలో రాబోతున్నాయి. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు, ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు, ఎంతమంది స్కూటీలు ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లుగా ఇంకా 22 లక్షల మందికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, 500 రూపాయల బోనస్ ఇంకా ఎప్పుడు అకౌంట్లో వేస్తారు, కొనుగోలు విషయంలో రైతులను వంచినందుకు క్షమాపణలు ఎప్పుడు చెప్తారు, 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తున్నారు, ఎప్పుడు భర్తీ చేస్తారు. ఇచ్చింది 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. మహారాష్ట్రలో చెప్పారు. ఇక్కడ తెలంగాణ పైసలు మొత్తం తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ పైసలు ఇక్కడ హామీలు నెరవేర్చడానికి పైసలు లేవంటారు, బోనస్ చేయడానికి పైసలు లేవంటారు, ఉద్యోగాలకు పైసలు లేవంటారు, నష్టమైన రైతులకు ఇవ్వడానికి పైసలు లేవంటారు, 2,500 మహిళలకు ఇవ్వడానికి పైసలు లేవంటారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ చేయడానికి పైసలు లేవంటారు, ఉద్యోగస్తులు 5 డిఎల్ చేయడానికి పెన్షన్ పైసలు లేవంటారు. కానీ ఇక్కడ కోట్ల రూపాయలు తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్ ఇచ్చారు. అన్ని అబద్దాలు యాడ్స్ ఇచ్చారు. ఏమైనా యాడ్స్ ఇవ్వాలా, ఏం పనిచేసిన యాడ్స్ అన్ని తప్పుడు ప్రచారాలే. కాబట్టి ఈ గ్యారెంటీలను ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తారా, చేయరా? చేయకుంటే ప్రజల తిరుగుబాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. సంజయ్ రౌత్ శివసేన రాజ్యసభ సభ్యుడు బీజేపీ ప్రభుత్వము ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసింది కాబట్టి ఇక కామన్ అయిపోయిన శేఖరణ ప్రతిసారి అదే అంటారు. మరి జార్ఖండ్ లో వాళ్ళు గెలిచే అవకాశం లేదు. ఈవెం ట్యాబ్ ఇచ్చిరా. ఇప్పుడు తెలంగాణలో గెలిచిర్రు. తెలంగాణ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా, కర్ణాటకలో ప్రభుత్వం వచ్చింది కదా, హిమాచల్లో ప్రభుత్వాలు ఉన్నాయి కదా. అంటే వాళ్ళ ప్రభుత్వాలు లేని కాడ ఎట్లా గెలిచిరు వాళ్ళు? మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే పోయినసారి కంటే మాకు దేశంలో మెజార్టీ ఎందుకు తగ్గించుకుంటాం? మేము మొత్తం మాకే వేస్తాయి కదా, వారు 1 సైడ్ మేము వేసుకుంటాం కదా. కాబట్టి ప్రచార లెవెల్ నంబరు అన్ని ప్రచారాలు చేస్తేనే లాస్ట్ అయిపోతుంది. దాంతో పక్కా ప్రభావం చూపిస్తాయి. ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు. వాళ్ళ మహారాష్ట్రలో ప్రజలు తిరగబడ్డారు. ప్రజలు ఓటని 500 ద్వారా గుణపాఠం చెప్పారు. ఈ ప్రభుత్వం తప్పు ప్రచారం చేసింది, నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వాన్ని ఇట్నే చూడటుంటే మా కొంపలు ముంచుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి పక్కా ఇక్కడ ప్రజలు చైతన్యం అవుతారు. ఇలా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మేము యుద్దం ప్రారంభించబోతున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం గుణపాఠం చెప్తున్నాం. అది మా చైతన్యం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇంకోళ్ళు కూల్చే అవకాశం వాళ్ళు ఇయ్యరు. వాళ్ళే ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో లుక్కలు పక్కా చాడతాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత ఇంకా తిరగలేని స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు. వీళ్ళు ఎన్ని ఊకదమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చినా కూడా వీళ్ళు ప్రజలు పట్టించుకోరు. ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు. ఇప్పుడు ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు. ప్రజలు నిలదీసే స్థాయికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చారు, వస్తారు కూడా.
కాంగ్రెస్ నేతలే ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఉంది అనుకుంటున్నారా? లుకలుకలు స్టార్ట్ అయితే గ్యారంటీ మహారాష్ట్ర ఫలితాల తర్వాత ఇక ఏం చేస్తారు? ఇక ప్రజలు తిరగలేని పరిస్థితిలో ఆది నాయకత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తారు, ప్రశ్నిస్తారు. కాబట్టి దాన్ని ఏదైనా జరగచ్చు. మేము కూలాలని మేము అనుకుంటలేం. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజల నిర్ణయం ప్రకారం 5 సంవత్సరాలు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా పాలించాలని చెప్పి మేము కోరుకుంటాం. వాళ్ళ ఇష్టం అది. కాంగ్రెస్ మంత్రుల్లో ప్రభుత్వం పైన అసమ్మతి పక్కా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కూడా అసమ్మతి ఉన్నది. ఏం పనులు అవుతలేవు, ఒక్క పైసా నిధులు వస్తలేవు. పోయి 6 గ్యారెంటీల మీద ప్రజలు నిలదీస్తున్నారు, 7 కూడా ప్రశ్నిస్తున్నారు. మేము తిరగలేని పరిస్థితిలో ఉన్నాం, మా పరిస్థితి ఏంది అని వాళ్ళు విమర్శ చేసుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు నేను అదే అంటాను, కులగణన విషయాలు చెప్పింది, అనేక విషయాలు చెప్పింది అంట పోయి. కాబట్టి ఇక్కడ కులగణన విషయంలో ప్రజలకు విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీ చేసే కులగణన విషయంలో ప్రజలకు విశ్వాసం లేదు. ఇవాళ మీరు కులగణన చూడండి, ఆ ఫామ్ చూడండి, మీరు మొత్తం పెన్సిల్తో నింపుతారు. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే కులగణన అనేది ఎంత పెద్ద అక్రమం అంటే మొత్తం పెన్సిల్తో నింపుతారు. కానీ ఆ యజమాని మాత్రం పెన్తో సంతకం పెట్టాలట. ఇది ఎక్కడ అర్థం కాదు నాకైతే. అంటే అన్ని తారుమారు చేస్తారు. ఇక అంటే వాళ్ళ కులాలకు అనుగుణంగా ఈ కులగణనను మార్చుకునేటువంటి ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అందుకే ప్రజలు సహకరిస్తలేరు. కులగణన కోసం పోయినా కూడా ప్రజలు 6 గంటలు అడుగుతున్నారు. ఈ పెన్సిల్తో మీరు రాసుడేంది, మేము పెన్తో సంతకం పెట్టుడేంది. కొన్ని గ్రామాల్లో పాప మాయకంగా పెడుతున్నారు. లేకుంటే మీకు పెన్షన్స్ రావు, మీకు గొర్రెలు పోతాయి, మీ బర్రెలు పోతాయి, మీకు ఇల్లు రావు, మీకు రోజుగారు మేళ, మీకు ఉద్యోగాలు రావు పిల్లలకు అని ఇట్లా భయపడడం వల్ల కొంతమంది సంతకాలు పెడుతున్నారు. కానీ ఇది ఎక్కడ అక్రమం? ఇది ఇలా నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ సమగ్ర సర్వే చేసిండు. మొత్తం రిపోర్ట్ కేసీఆర్ దగ్గర ఉన్నది. కేసీఆర్ దగ్గర నుంచి ఆ రిపోర్ట్ ఎందుకు తీసుకుంటలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? రైట్, అది మహా తీర్పు మీద రియాక్ట్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆయన ఒకటే అంటున్నారు, ఇటు మరి ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు నిర్ణయించారు, మహారాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు, దాన్ని శిరసా వహిస్తాం అంటున్నారు. మహారాష్ట్ర ప్రజలు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లకు సంబంధించి ప్రభుత్వాన్ని కోరుకున్నారు, అందుకే తీర్పునిచ్చారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర ప్రజలు క్లియర్ అండ్ మెగా బంపర్ మెజారిటీ ఇచ్చారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భానికి సంబంధించి చూసాం మనం. మరి ముఖ్యంగా 220కి పైగా సీట్లను సాధించుకోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం, ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది. రిమెంబర్